23 సెంట్లు ఫర్ సేల్. సో ఆ పక్కది కూడా 30 సెంట్లు ఉంటుంది, అది కూడా సేల్ అండి. ఇలా ఆనందపురం పూల మార్కెట్ నుంచి 1 km వస్తుందండి. ఆ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కూడా అది కూడా ఇచ్చేస్తారు. దానికి రోడ్ లేదు, ఇదే రోడ్డు ఇవ్వాలి, వీళ్ళు రోడ్డు ఇవ్వాలి, రోడ్ ఇదే ఇవ్వాలండి. ఈ పక్క నుంచి రోడ్ 20 feet రోడ్ అనేది 20 feet రోడ్ ఇది. సో ఆ పక్కది కూడా మనకి తీసుకుంటే ఆ పక్క సైడ్ కూడా మనకి ఇచ్చేస్తారండి. అలా పోలీస్ స్టేషన్ అది అలా బిట్టు అది 30 సెంట్లు ఉంటుంది, అది కూడా మనకి ఇచ్చేస్తారు. అది అలాగా ఆ పక్కనే బంతిపూల తోట ఉంది, అవన్నీ వేరే వాళ్ళు. సో ఇది కానీ అయిపోతే మన కానీ తీసుకుంటే ఈ బిట్టులా తీసుకుంటే 23 సెంట్లు తీసుకుంటే ఇది ఇలా బిట్టు మనం మధ్యలో రోడ్ వేసుకుని ఇల్లులు కట్టుకున్నా బాగుంటుంది, ఇండివిజువల్ హౌస్ కట్టుకోవచ్చు అండి. సో ఇదిలా పక్క బిట్టు కూడా సేల్ ఉందండి. అది ఆయనకు రోడ్ లేదు కాబట్టి తక్కువకి ఇస్తారు. దీనికి రోడ్ ఉందండి, ఇలా ముందు 20 feet రోడ్ ఉంది. 20 feet రోడ్ పైన ఏమైనా హైవే, ఆ సెకండ్ బిట్ హైవే పక్కది అనమాట. అది అలాగ రోడ్డు అలాగే ముందుకెళ్ళేది పోలీస్ బెటానికి వెళ్ళే రోడ్ అండి ఇది. సో ఇది ఇలా సేల్ ఉందండి. ఇదిలాగా మధ్యలో రోడ్ వేసి ఇల్లులు కట్టుకొచ్చేది. అవసరమైతే ఇది కూడా ఇచ్చేస్తారు మనకి. దీని మీద తక్కువ రావచ్చు, దానికి రోడ్డు లేదు కాబట్టి తక్కువ రావచ్చు అండి అది. సో ఇది ఇలా ఫర్ సేల్ అండి. ఇది ఇల్లు అండి, చుట్టూ ఇల్లులు ఆనందపురం, చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఆనందపురం. సో ఇది 23 సెంట్లు ఎంత వస్తుందండి. ఇది సెంట్ 6 లక్షలు చెప్తున్నారు, అదైతే ఇంకా తక్కువ వస్తుందండి. 5 లక్షలు రావచ్చు. అది వాళ్ళకి రోడ్ లేదు కాబట్టి తక్కువకి ఇస్తారు. సో ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ అయినా కట్టుకోవచ్చు, హౌసింగ్ ప్రాజెక్ట్ అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఇది. ఓకే ఆనందపురం.